వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు నెల్లూరు స్పెషల్ ఎగ్ మసాలా వడ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం మసాలా వడలు రెడీ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత నానిన పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలండి. సోడా ఉప్పు వేసే క్లిప్ ఇక్కడ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈలోపు మనం బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా చేతితో ముద్ద తీసుకొని చేయి తడుపుకుంటూ ఇలా వడల్లా వేసుకోవాలండి. ఇవి మనం మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇవి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు కర్రీకి రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడాక మనం మీడియం సైజు ఆనియన్స్ ఇక్కడ 3 తీసుకున్నామండి. అవి వేసుకొని 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి టమాటోస్ మగ్గేంత వరకు. టమాటోస్ మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకొని అందులోకి మనకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్, అలాగే ఫ్రై చేసుకున్న మసాలా వడలు వేసుకొని మనం ఫ్రై చేయాలండి మెల్లగా. మనం ఎక్కువగా కలిపితే వడలు విరిగిపోతాయండి. ఇలా మెల్లగా ఒకసారి అటు ఇటు మొత్తం గ్రేవీ అంతా కలిసేలాగా కలుపుకొని ఇలా బాగా ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ మసాలా వడ కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా ఎగ్ మసాలా వడ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.